అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇంపార్టెంట్, ఒక బరువైన, జీవితంలో మనందరికీ అవసరమైన ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా, నేను ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు, జీవితంలో ఎవరికి అన్యాయం చేయలేదు, అయినా నాకే ఎందుకు ఈ కష్టాలు? అబద్ధాలు ఆడేవాడు, మోసాలు చేసేవాడు బయట దర్జాగా బతికేస్తున్నాడు, చీమకు కూడా హాని తలపెట్టని నాకేమో అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే వాడికి న్యాయం ఉందా? ఇలాంటి డౌట్స్ అన్ని వస్తున్నాయా? అయితే వీడియో అయిపోయే లోపు మీకు ఆ డౌట్స్ అన్ని తీరిపోవచ్చు. కష్టం పట్ల మీ పర్స్పెక్టివ్ మారిపోవచ్చు. మీకు వచ్చిన కష్టాలు అసలు కష్టంగా అనిపించకపోవచ్చు. ప్రపంచాన్ని మీరు చూసే యాంగిల్ మారిపోవచ్చు. రెడీయా? ఈ ప్రశ్న మీ ఒక్కళ్ళది కాదు, పాస్ట్లో చాలా మందికి వచ్చింది. యుగ యుగాలుగా ధర్మం కోసం, న్యాయం కోసం బతికిన ప్రతి గుండెల్లో రగిలే ప్రశ్న ఇది. ఆఖరికి దేవుడికి అత్యంత ఇష్టమైన వాడు, కురువంశ పితామహుడు అయిన భీష్ముడు కూడా సరిగ్గా ఇలాంటి డౌటే వచ్చింది. ఒక్కసారి కురుక్షేత్ర రణభూమికి వెళ్ళొద్దాం. కురుక్షేత్ర రణభూమి, భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. ఆయన పడుతున్న నరకం మామూలుది కాదు. శరీరం నిండా బాణాలు, రక్తం కారుతున్న గాయాలు, కదిలితే ప్రాణం పోయేంత పరిస్థితి. అంతటి పుణ్యాత్ముడికి, జీవితం మొత్తం ధర్మం త్యాగాల మయం, అలాంటి మహాత్ముడికి ఇంతటి కష్టం ఏంటి? కోర్స్ ఆయన కావాలనుకున్నప్పుడు చావొస్తుంది, కానీ పుణ్యకాలం కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ లోపు శరీరానికి ఎందుకు అంత కష్టం? దీని వెనకున్న కర్మరహస్యం మన ఊహకు కూడా అందదు. దేవుడి లెక్క ఎక్కడా ఎప్పుడూ తప్పదు. ఈ చిన్న సంఘటన వింటే మన కష్టాల పట్ల మనకున్న భయం, దేవుడి మీద ఉన్న కోపం రెండూ పోతాయి. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. రణరంగం అంతా నిశ్శబ్దం. గద్దలు, రాబందులు శవాల్ని పీక్కు తింటున్నాయి. ఆ శవాల మధ్యలో అంపశయ్య మీద, బెడ్ ఆఫ్ యారోస్ మీద భీష్ముడు పడుకొని ఉన్నాడు. ఒక్కసారి ఊహించండి, ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. వందలాది బాణాలు శరీరానికి ఒకవైపు నుంచి రెండో వైపుకు దూసుకొచ్చాయి. అదే బాణాల మీద పడుకున్న ఆ వృద్ధుడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది. ప్రతి ఊపిరి ఒక యుద్ధంలా ఉంది, ప్రతి క్షణం ఒక నరకంలా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో అప్పుడు అక్కడికి జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు వచ్చాడు. శ్రీకృష్ణుడిని చూడగానే భీష్ముడి కళ్ళల్లో నుంచి నీళ్లు ఉబికొచ్చాయి. గొంతు పెగుల్చుకుని అడిగాడు, కృష్ణ, వాసుదేవ, నేను ఇప్పుడు అంపశయ్య మీద పడుకొని ఉన్నాను, నరకం చూస్తున్నాను. అయినా నా యోగ దృష్టితో గతానికి వెళ్ళి చూసుకున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, 100 జన్మలు వెనక్కి చూసుకున్నాను. నేను ఎక్కడ ఎవరికి ఏ హాని తలపెట్టలేదు, ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, ఎవ్వరికీ ద్రోహం చేయలేదు, ధర్మాన్ని తప్పలేదు. అయినా నాకు ఈ నరకం ఏంటి? మంచిగా ఉండటమే నా తప్ప అని ఆవేదనతో ప్రశ్నించాడు. భీష్ముడి ఆవేదన విన్నాక కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఎంతో అర్థం దాగి ఉంది. తాత, నువ్వు నీ దివ్య దృష్టితో 100 జన్మల వెనక్కి చూసావు, కానీ కర్మ అనేది నువ్వు చూసిన దగ్గర ఆగిపోదు తాత. నువ్వు 100 జన్మల దగ్గర ఆగిపోయావు, కానీ నీ దృష్టితో ఇంకొంచెం వెనక్కెళ్ళి 101వ జన్మను చూడు, అక్కడుంది నీ ప్రశ్నకు సమాధానం అన్నాడు. భీష్ముడు తన శక్తినంతా కూడదీసుకొని 100 జన్మల వెనక్కెళ్ళి ఆ వెనక ఉన్న 101వ జన్మలోని చీకట్లోకి వెళ్ళి చూశాడు. ఒక దృశ్యం కనిపించింది. భీష్ముడు గుండె జారిపోయింది. ఏం జరిగింది ఆ 101వ జన్మలో? ఆ జన్మలో భీష్ముడు యువరాజు. అధికారం, అహంకారం, యవ్వనం. ఒకరోజు అడవిలో గుర్రం మీద వేగంగా వెళ్తున్నాడు. ఒక పాము దారికి అడ్డొచ్చింది. తను వెయిట్ చేయొచ్చు, లేదా పక్క నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ యవ్వన మదం కదా, అహంకారంతో నా దారికే అడ్డొస్తుందా అనుకున్నాడు. గుర్రం దిగాడు, బాణం తీసుకున్నాడు. ఆ బాణంతో ఆ పాముని ఎత్తి పైకి లేపి పక్కనున్న ముళ్ళ పొదల్లో ఇసిరేశాడు. ఇప్పుడు అసలు నిజం వినండి, కర్మ ఎంత ఖచ్చితంగా ఉంటుందో చూడండి. ముళ్ళ పొదల్లో పడిన పాము బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. తల ఎత్తితే పైనున్న ముళ్ళు గుచ్చుకుంటుంది, తల దించితే కిందున్న ముళ్ళు గుచ్చుకుంటుంది. అది బయటికి రాలేక, ఊపిరాడక తన శరీరాన్ని తనే చూసుకుంటూ నరకం అనుభవించింది. ఇప్పుడు ఒకసారి కురుక్షేత్రం దగ్గరికి రండి. బాణాల మీద పడుకున్నాడు భీష్ముడు, అంపశయ్య మీద ఉన్నాడు. తల ఎత్తుదామంటే మెళ్ళలో బాణం ఉంది, వెత్తలేడు. పక్కకు తిరుగుదామంటే భుజంలో బాణం ఉంది, తిరగలేడు. ఆ రోజు పాము ఎలా అయితే నరకం చూసిందో కరెక్ట్గా ఈ కురు వృద్ధుడు అదే పొజిషన్లో నరకం చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి, కర్మ రిఫ్లెక్షను. నువ్వు ప్రకృతికి ఏమిస్తావో ప్రకృతి నీకు అదే ఇస్తుంది. పువ్వు ఇస్తే పువ్వు, ముళ్ళు ఇస్తే ముళ్ళు, తేడా 1 ఇంచు కూడా ఉండదు. భీష్ముడికి ఇప్పుడు అర్థమైంది. కానీ మనందరికి వచ్చే డౌటే భీష్ముడికి కూడా వచ్చింది. కృష్ణ, నేను పాపం చేసింది 100 జన్మల క్రితం 101వ జన్మలో. మరి ఇప్పుడు దాకా ఆ పాపం ఏం చేసింది? ఎందుకు 100 జన్మలు వెయిట్ చేసింది? దేవుడు నిద్రపోయాడా అని అడిగాడు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. కృష్ణుడు చెప్పిన సమాధానం వింటే మన కళ్ళు తెరుచుకుంటాయి. కృష్ణుడు అన్నాడు, తాత, కర్మ వెయిట్ చేస్తుంది. నువ్వు ఆ పాపం చేసిన తర్వాత 100 జన్మలు నువ్వు చేసిన పుణ్యకార్యాలు నీ చుట్టూ ఒక రక్షణ కవచంలో ఏర్పడ్డాయి.
నువ్వు చేసిన పుణ్యం ఎంత గొప్పది అంటే ఆ పాపం నిన్ను తాకలేకపోయింది. కానీ ఆ కవచం ఎప్పుడు పగిలిపోయిందో తెలుసా తాత? ఆ రోజు నిండు సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చినప్పుడు ఆమె దీనంగా నీ వైపు చూస్తూ ఏడుస్తూ తాత నన్ను కాపాడండి అని చేతులు చాచి అడిగింది. కానీ నువ్వేం చేశావు? నువ్వు వంశానికి పెద్దవి, నీకు ఆ అన్యాయాన్ని ఆపే శక్తి ఉంది, అధికారం ఉంది. కానీ నేను ఈ సింహాసనానికి కట్టుబడి ఉన్నాను అనే ఒకే ఒక్క సాకుతో మౌనంగా తల దించుకొని ఉండిపోయావు తాత. ఆ క్షణమే ఆమె కళ్ళలో నుంచి వచ్చిన ఆవేదన ఒక అగ్ని జ్వాలలా మారి 100 జన్మల నీ పుణ్యఫల కవచాన్ని ముక్కలు చేసింది తాత. అన్యాయం చేయటం ఎంత పాపమో, జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉండటం కూడా అంతే పాపం తాత. ఆ రోజు నీ మౌనం 101వ జన్మలో నువ్వు చేసిన పాపానికి తలుపులు తెరిచింది. ఆ రోజు ఆ పాము శాపం ఇన్నాళ్లకు వడ్డీతో సహా నిన్ను చేరింది అన్నాడు. ఇప్పుడు భీష్ముడి కళ్ళల్లో భయం పోయింది, ఒక పశ్చాత్తాపం మిగిలింది. అప్పుడు కృష్ణుడు భీష్ముడు నుదుటి మీద చేయి వేసి ఇలా అన్నాడు, తాత ఇది శిక్ష కాదు, శుద్ధి అంటే ప్యూరిఫికేషన్. బంగారం మెరవాలంటే కొలిమిలో కాలాల్సిందే, అంటే అగ్నిలో కాలాల్సిందే. నువ్వు మోక్షానికి పూర్తిగా అర్హుడివి. నీ ఆత్మని అంటుకున్న కర్మనే మరకను తొడవటానికి ఈ వేదన అని చెప్పాడు. ఈ రోజుతో నీ లెక్క సరిపోయింది. నీ శరీరం రక్తం కారుతూ ఉండొచ్చు, కానీ నీ ఆత్మ వైట్ పేపర్లా మెరిసిపోతుంది. ఇంకా ప్రశాంతంగా వెళ్ళు తాత అన్నాడు. ఆ స్పర్శ తగలగానే భీష్ముడి కళ్ళల్లో భయం పోయింది. నరకం అనుభవిస్తున్న ఆ మనిషి చిన్నపిల్లాళ్ళ ప్రశాంతంగా నవ్వాడు. కృష్ణ, నా భారాన్ని మొత్తం దించేశావు అని కళ్ళు మూశాడు. ఈ కథ విన్నాక మీకు ఇంకొన్ని డౌట్స్ రావచ్చు. సరే, భీష్ముడు అంటే 101వ జన్మలో యువరాజు, యమర మదంతో ఉన్నాడు, ఆ పాముని ఇసిరి అవతల పారేశాడు, తెలిసే తప్పు చేశాడు, తనకి శిక్ష అనుభవించాడు. కానీ మన జీవితంలో మనం చాలాసార్లు తెలియక చాలా తప్పులు చేస్తుంటాం, అవి తప్పులని కూడా తెలియదు, వాటికి కూడా శిక్ష అనుభవించాల్సిందేనా? సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక చిన్న కథ చెప్తాను. కర్మ సిద్ధాంతం ఎంత సూక్ష్మంగా పనిచేస్తుందో, మనం తెలియక చేసిన తప్పులు కూడా ప్రకృతి ఎలా రియాక్ట్ అవుతుందో ఈ మాండవ్య మహర్షి కథ వింటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ మహర్షి జీవితంలో ఒక సంఘటన జరిగింది. మాండవ్యుడు ఒక గొప్ప ఋషి, ఎప్పుడు మౌనంగా తపస్సు చేసుకునేవాడు, చీమకు కూడా హాని తలపెట్టినవాడు కాదు. ఒకరోజు దొంగలు రాజుగారి సొమ్మును దొంగిలించి ఈయన ఆశ్రమంలో దాచిపెట్టి పారిపోయారు. రాజభటులు వచ్చి మౌనంగా కూర్చున్న ఋషిని దొంగని పట్టుకున్నారు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. రాజుగారు విచారణ కూడా చేయకుండా వీడిని సోలానికి ఎక్కించండి అని చెప్పారు. రాజభటులు ఆ ఋషిని తీసుకెళ్లి సోలం మీద కూర్చోబెట్టారు. ఆ ఇనుము ఆయన శరీరాన్ని చీల్చుకొని పోయింది, రక్తం ఏరులై పారింది. కానీ ఆయన తన తపశ్శక్తితో ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు, కానీ నరకం చూశాడు. కొన్నాళ్ల తర్వాత మాండవ్య మహర్షి మరణించాడు, యమలోకానికి వెళ్ళాడు. అక్కడ యమధర్మరాజును చూడగానే ఆయన కోపం కట్టలు తెంచుకుంది. యమధర్మరాజా, నేను పుట్టినప్పటి నుంచి ఏ పాపం చేయలేదు, మౌనంగా తపస్సు చేసుకున్నాను, చీమకు కూడా హాని చేయలేదు, దొంగిలించిన దొంగలేమో హ్యాపీగా పారిపోయారు, నేను మాత్రం నరకం అనుభవించాను, పైగా ఇప్పుడు యమలోకానికి వచ్చాను. ఏంటి న్యాయం? మంచి వాళ్ళకైనా ఈ కష్టాలు అని నిలదీశాడు. అప్పుడు యమధర్మరాజు చేతులు జోడించి ఒక కఠినమైన నిజాన్ని బయటపెట్టాడు. మహర్షి, శాంతించండి. మీరు ఈ జన్మలో ఈ వయసులో ఏ పాపం చేయలేదు, కానీ కర్మ అనేది మీరు చూసిన దగ్గర ఆగిపోదు. ఒక్కసారి మీరు మీ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏం చేశారో గుర్తుందా? మీరు ఆడుకుంటూ ఒక తేనెటీగను పట్టుకొని గడ్డి పొచ్చుతో దాని వెనక గుచ్చారు, అది విలవెల్లాడుతుంటే మీరు దాన్ని చూసి నవ్వుకున్నారు. ఆ చిన్న ప్రాణికి గడ్డిపోచ సోలం లాంటిది స్వామి. కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు అప్పుడు చేసిన పాపం పెరిగి పెద్దదై వడ్డీతో సహా మీకు ఇనప సోలమై గుచ్చుకుంది స్వామి అని చెప్పాడు. ఇప్పుడు విషయానికి వద్దాం. భీష్ముడికి 100 జన్మలు పట్టింది, మాండవ్య మహర్షికి 50 సంవత్సరాలు పట్టింది. కానీ కర్మ అనేది తిరిగి రావడం పక్కా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కర్మ అనేది బ్యాంక్ అకౌంట్ లాంటిది. మనం చేసే మంచి పనులు డిపాజిట్లు, పాపాలు లోన్లు. భీష్ముడు పుణ్యం చేశాడు కాబట్టి పాపం పెండింగ్లో ఉంది. సమయం వచ్చినప్పుడు బ్యాంకు వాడు వడ్డీతో సహా వసూలు చేశాడు. ఇప్పుడు మనం ఎపిసోడ్ బిగినింగ్లో మాట్లాడుకున్న విషయానికి వద్దాం. నేను మంచివాడిని, నాకెందుకు ఈ కష్టాలు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని కదా మన డౌట్స్. సో ఇప్పుడు ఈ 2 కథలు వింటే మనకేం అర్థమవుతుంది? మనకి ఇప్పుడు వచ్చే కష్టాలు ఒకప్పుడు మనం చేసిన కర్మల వల్ల వస్తున్నాయని. ఇది అవగాహన అయితే, ఇది అండర్స్టాండ్ అయితే, కష్టాలు మన కష్టాలే మనకు తిరిగి వస్తున్నాయని మనం నమ్మితే 70% మీ కష్టాల భారం తగ్గిపోతుంది. 30% మీరు సహనంతో ఆ కష్టాన్ని భరిస్తే సరిపోతుంది. బట్ట కంటుకున్న మురికి పోవాలంటే దాన్ని ఉతకాలి, పెండాలి, బండకేసి బాదాలి. ఆ దెబ్బలు బట్టను చెంచటానికి కాదు, దాన్ని శుభ్రపరచడానికి. కష్టాలు కూడా అంతే. ఈరోజు మీకు కష్టాలు వస్తున్నాయంటే దేవుడు మీకు శిక్షిస్తున్నాడని అర్థం కాదు.
మీ ఆత్మ అనే బట్టను అంటిన కర్మ అనే మురికిని పోగొట్టడానికి దేవుడు వేసే దెబ్బలే ఈ కష్టాలు. సబ్బు పెట్టకుండా మురికి ఎలా పోదో, కష్టం రాకుండా పాత కర్మ పోదు. ఈ విషయం అర్థమైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి జీవితంలో మీకున్న కష్టాలను చూసి లేదా రాబోయే కష్టాలను చూసి దేవుడా నాకే ఎందుకు అని ఏడవకండి. మీ పాత అప్పు క్లియర్ అయిపోతున్నందుకు, మిమ్మల్ని శుభ్రం చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పండి. భీష్ముడు నవ్వుతూ బాణాల మీద పడుకున్నాడు. అలాగే నవ్వుతూ మీ కర్మను స్వీకరించండి. కష్టాన్ని చూసి పారిపోతే మిమ్మల్ని జన్మ జన్మలకి అది తరుగుతూ ఉంటుంది. అదే ఎదురు తిరిగి యాక్సెప్ట్ చేస్తే అది కరిగిపోతుంది. ఈ వీడియోలో చెప్పిన కర్మ సిద్ధాంతం మీకు నచ్చితే, ధైర్యాన్ని ఇస్తే కమెంట్స్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. మీలాగే కష్టాల్లో ఉన్న చాలామందికి ఈ వీడియో చేరాలంటే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.